రిచా బాడేయలే సైజు మందం ఉంది ఎన్ని కేజీలు పడుతుంది ఒక బండిది? అప్పుడు నేను చనిపోకుండా ముందు నాకు పెళ్లి కాలే అప్పుడు 2000 తీసిన పిల్లటి వాళ్ళు అలిచాగల 3000 అయింది మొత్తం 5000 ఇప్పుడు బండి కొనాలంటే 10,000 అవుతుంది టైర్లు సీల్ టైర్లు అయ్యి రెండు జగ్గి టైర్లు రెండు జగ్గి 30 దారాలు 30 దారాలే సీలింగ్ కొత్త మార్పించాంలే ఆవలో చూడు ఎన్ని రోజులు బేబిచ్చేది అన్నలేదు 30 దారాలు అయితే ఒక సంవత్సరం వచ్చి బాగా కండిషన్ పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు మనం చేసే బిజినెస్ ఏంటంటే నీకు బాగుంటది మీకు ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి మీరు మార్కెట్ లో తోలుకుంటారు డబ్బులు కూడా బాగా ఎక్కువ డబ్బు కూడా ఎక్కువ ఇస్తారు ఆల్రెడీ మేము దాదాపు 1,00,000 రిచాలు మాటనే ఆల్రెడీ దాంతో 1,00,000 అవుతుంది పూర్తి అడిగి బిజినెస్ మామూలుగా బండ్లకు పడితే పెట్రోల్ అయిపోతుంది లాంగ్ పోతే రిచా కాదు వచ్చావా బాడీకు రాను స్వామి దూరంగా దగ్గరనే దగ్గర కానీ దూరం ఏంటంటే కాదు నా వల్ల కాదు నేను పాపడాకు ఊషలను పట్టుకుని పెద్ద ఆయన చెప్పిన మాట ఇంటాలి అని మేము అదే పండుగ ఊర్లో పోతానే ఊర్లో వాళ్ళు రిచాలు ఎక్కువ ఉన్నాయంటే నేను ఈ ఊరికి ఇచ్చా లేదు స్వామి నేను రానే చొక్క కూర్చో అంతే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా కూర్చుంటే కదా అట్లే బండికి మిషన్లు బిగించాం మేము అదే పోతుంటాది అట్టనా సరే చూచాలి చూడు సుందరకాయలు తెలిసేనే మేము ఈ ఊళ్ళోకి వచ్చినాం స్వామి రిచాలు మీ ఊళ్ళో ఉన్నాయంటే ఎక్కువ లేదు ఒక బండి నాది ఒకటే ఉండేది ఏంది అయిపోయి సుబ్బాటి ఏమంచిలే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది ఆ సుబ్బాటి కూడా ఉన్నాయంటే బాడీకి ఇచ్చానంట సుబ్బాటి ఇచ్చింటా బాడీ వస్తా ఉండు అట్లా కాదు ఉండు మోటార్ ఇది తీసేసాం ఇది తీసేసి మోటార్ వచ్చేది మన పెద్ద మనలోకి షెప్పింగ్ బోర్డు వచ్చలే ఆ మిషన్ మిగిలిన తొక్కాల్సిన పనిలే అదే పోతుంటది మనం చూసుకుంటూ పోవాలా అది ఏంటంటే అది కూడా చెప్తాడు ఒకసారి విను ఒకసారి నీకు ఇష్టం ఉంటేనే చెప్పు ఇప్పుడు ఏం లే ఇంట్లో దాదాపు 40 మూటలు ఉన్నాయి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో మా సంచిపట్ల మా వచ్చేటే ఈ పిల్లోడు మళ్ళీ మాడదారా ఖజ్జేరా సామ్యాను రారట నువ్వే పెద్ద మంది చేసుకొని మాకు అంత సాయం చేచ్చే మేము బయటపడతాం నా ఒక బండి వచ్చా నేనేమో సుందరకాయలు ఇల్లు మీరు ఎప్పుడు పిలిచినా వచ్చా అదే నువ్వు మళ్ళా అంతా రానన్నా వచ్చా ఎందుకంటే మాట నేను చెప్పేది నువ్వు చేసిందే అతి పని నా మాట మళ్ళీ ఇప్పుడు ఏమంటే పెద్ద మంచి చేసుకొని చేస్తాడు మన పని కాదనుకోకుండా పని జరిగినాక లాయర్కి ఎంత ఇచ్చో తెలు ఏదో తేడాగా ఉందేంటి మాట్లాడుకున్నాక నైట్ అయిపోతే 2 లక్షలు ఇస్తాను ఒప్పించిన అరే తుప్పా చదవా లాయర్తో మాట్లాడుకో
ఈ పెద్ద మనకు మాట తప్పడు మంచి బాగా చాలా వయసు మంచి సుందరేకాలనయా ఏం బండ్లు ఒక్క బండే కాదు వాడు ఇంకో అలవాట్లే అంగం మేలు మాకు మందాయి అలవాట్లేవు తెలుసులే మంచి అలవాట్లేదు పన్నీరు మనుషులతో ఎంతసేపు పని చెప్పచ్చు తెలు ఒక ముగ్గురు పిల్లల్ని తీసుకో డబ్బు ఖర్చైనా బాధలే పని కావాలి ఏంటి సార్ అది తీసుకో డబ్బు ఖర్చైనా బాధలే పని కావాలి ముందు నాకు ఎందుకంటే ఏంటంటే ముందు అయిపోయి చెప్పాలి మనం ఏం జరిగింది ఏం లేకపోతాయా వీళ్ళు మన ఎలక్షన్ వచ్చిందే ఆవిడ వీళ్ళు ఓట్లకు లక్క బెట్టింగ్ పెట్టినారు వీళ్ళు